హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ బదిలీ అయ్యారు. ఇప్పటి వరకు విధులు నిర్వహిస్తున్న శ్రీనగర్ ఎయిర్ బేస్ నుంచి పాకిస్తాన్ సరిహద్దుల్లోని వెస్ట్రన్ సెక్టార్కు ఆయన ఎయిర్ ఫోర్స్ అధికారులు బదిలీ చేశారు. భద్రతా కారణాల రీత్యా ఈ ట్రాన్స్ఫర్ జరిగినట్లు తెలుస్తుంది. గతంలో అభినందన్ పాక్ F-16 విమానాన్ని కూల్చివేయడం సంచలనం సృష్టించింది. విమానాన్ని కూల్చివేశాక పొరపాటున పాకిస్తాన్లో ప్రవేశించిన ఆయన 2 రోజుల పాటు ఆ దేశం నిర్బంధంలో ఉన్నారు. భారత్ తీవ్ర ఒత్తిడి చేయడంతో పాకిస్తాన్ అతన్ని విడిచిపెట్టింది. నాటి ఘటనలో గాయపడిన అభినందన్ కొద్ది వారాలుగా వైద్య పరీక్షలు తీసుకుంటున్నారు. త్వరలోనే మళ్ళీ విధుల్లోకి చేరనున్నట్లు IAF అధికారులు చెబుతున్నారు. అయితే విధుల్లో చేరడానికి ముందు బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ఆయన పూర్తి ఫిట్నెస్తో ఉన్నట్లు నిర్ధారించాల్సి ఉంటుంది. ఇటీవల కొద్ది వారాల పాటు వరుస వైద్య పరీక్షలు చేయించుకున్న అభినందన్కు రాబోయే వారాల్లో IAM మరికొన్ని టెస్టులు నిర్వహించనుంది. అభినందన్ ఉత్సాహం, విధుల్లోకి చేరాలనే పట్టుదల చూస్తుంటే త్వరలోనే ఆయన మళ్ళీ యూనిఫామ్ వేసుకునే అవకాశం ఉందని ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా చెబుతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ భారతదేశ ముద్దుబిడ్డగా తన ధైర్య సాహసాలు ప్రదర్శించి పాకిస్తాన్ యుద్ధ విమానం కోల్చడమే కాకుండా 2 రోజులు పాకిస్తాన్ నిర్బంధంలో ఉండి కూడా ఎటువంటి బెరుకు లేకుండా తిరిగి భారతదేశంలో అడుగుపెట్టిన అభినందన్కి బదిలీ అవడం అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే అయినప్పటికీ తన ధైర్య సాహసాలు మెచ్చి పాకిస్తాన్ సెక్టార్లో అతనికి పోస్టింగ్ ఇవ్వడం ద్వారా మరిన్ని అద్భుతాలు చేసి దేశాన్ని మరింతగా కాపాడే ప్రయత్నం చేస్తారని చెప్పి అతనిపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.